ఇక మీదట విద్య ఉద్యోగాలల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని చెప్పి మంత్రులు దామోదర రాజనరసింహ సారు ఉత్తమ్ కుమార్ సారు మీడియా సమావేశంలో చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కాబోతున్నదని, ఇక నేటి నుంచి పెద్ద సంఖ్యలోనే జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిళ్ళు. సర్కారు జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లను ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని అనుకుంటూ వచ్చిళ్ళు. ఇక ఈ ఎస్సీ వర్గీకరణ కోసానికని చెప్పి చాలా పార్టీలు మైకుల ముందర ఓ స్పీచ్లను అయితే దంచి కొట్టినాయి. కానీ దానికోసం ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. అందుకు మేము ఉన్నాం అనుకుంటా, ఇప్పుడు మేము చేస్తున్నాం. ఆ ప్రభుత్వాలు చేయలేని పనిని మేము చేస్తున్నాం, ఏ రాజకీయ పార్టీ చేయలేని పనిని మేము చేస్తున్నాం, దీనికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అనుకుంటా కాంగ్రెస్ సర్కారు అద్భుతంగా పని చేస్తున్నది, రేవంత్ రెడ్డి సారు సహకారంతో మేము చేసి చూపెడుతున్నామని చెప్పి సందు దొరికినప్పుడల్లా సర్కారు చేసే మంచి పనులను నీరు గారిసే పని ముందరేసుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు అని గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిళ్ళు కాంగ్రెస్ పెద్దలు.